సినిమా అయితే బాగుందన్న, వండర్ఫుల్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎంటర్టైన్మెంట్ అన్న. భయ్యా నిన్న ఫ్రైడే రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, అన్ని సినిమాలు చాలా బాగున్నాయి భయ్యా, నిజంగా చెప్తున్నా. ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, అసలు సినిమా పేరు చెప్తేనే మీరు షాక్ అయిపోతారు. లోపలికి రా చెప్తా అనే టైటిల్ అసలు మామూలు లేదు భయ్యా. ఏంటో అనుకొని వెళ్ళినాం, మామూలు సినిమా ఎలా ఉంటుంది ఏంటన్న ఒక ఇంటెన్షన్ తోటి వెళ్ళినాము. లోపలికి వెళ్ళాము భయ్యా, అలా కూర్చున్నాం. హీరో ఇంట్రడక్షన్ నుంచి భయ్యా క్లైమాక్స్ బయటకు వచ్చే వరకు ఫుల్ కామెడీ. అసలు ఆ కామెడీకి మామూలు లేదు భయ్యా, వేరే లెవెల్. అంటే అర్రర్తో పాటు కామెడీ తీసుకోవడం అంత ఈజీ కాదు నిజంగా. బ్రో సూపర్ అన్న, అసలు నిజంగా మీ యాక్టింగ్ అంటే సినిమా చూసినంతసేపు కూడా నిజంగా ఏదో కొత్త హీరోనో లేదో ఏదో మామూలుగా అన్నట్లేదు. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుందన్న. అసలు ఎవరైనా నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇవాళ సాటర్డే ఈ సినిమా రిలీజ్ అయింది. లోపల రా చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నా భయ్యా, థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే యూత్ కూడా కావాల్సిన మాస్ మసాలా కూడా ఉందన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత అద్భుతమైన సినిమా, కామెడీ ఎమోషనల్ అన్నీ కలగలుపునే సినిమా అనమాట. పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఎలా ఉంటుంది చెప్పలేము. చాలా బాగుంటుంది సినిమా, అంటే ఇలా ఉండాలి మంచిగా. ఒక థియేటర్కి వచ్చి సినిమా అంటే హ్యాపీగా బయటకు వస్తట్టు ఉండాలి థియేటర్ నుంచి, కానీ బాధపడుకుంటూ వస్తట్టు లేకపోతే అనవసరంగా సినిమా టికెట్ డబ్బులు పెట్టాము అన్నట్టు ఉండదు. లోపలికి రా చెప్తాను సినిమాకి మీరు పెట్టిన డబ్బులకి వర్త్ మామ వర్త్. చాలా బాగుంది, సూపర్ ఉంది సార్. అసలు నిజంగా హీరోయిన్స్ కూడా చాలా అంత ఏమంటారు మంచి ముద్దు గుమ్మలు ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తుంటే కూడా అసలు కామెడీ బాగుంది, దాంతోపాటు ఆ రొమాంటిక్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ అమ్మో లిప్లాక్ అయ్యా మీ యూత్ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రాదు ఖచ్చితంగా థియేటర్ చెప్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వస్తే ఎంజాయ్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్లో ఎంజాయ్ అయిపోతారు. ఆ కిస్సింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు భయ్యా. నిజంగా చాలా చిన్న సినిమాలకి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే చాలా తక్కువ ఉంటే కాంప్రమైజ్ అవుతారు, ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతారు. ఇందులో బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా ఇంత కాంప్రమైజ్ కాకుండా ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారనమాట. ఖచ్చితంగా చెప్తున్నా భయ్యా, థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది బ్రదర్. అన్న ఇప్పుడు చూసారన్నా, మామూలు టైటిల్ కాదని ఈ టైటిల్ మాత్రం ఎక్కడో చూసుంటాను. ఈ టైటిల్ మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. డెలివరీ బాయ్ ఎంత కష్టపడతాడో, ఈ సమాజంలో అనుమాన పక్షి ఎలా ఉంటాడో కళ్ళ కట్టగా మనం చూపించారన్న మంచిగా. అన్న మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు, కానీ చాలా బాగా చూపించారన్న. మంచి ఎంటర్టైన్మెంట్ అన్న. అర్ఆర్ అన్న మామూలుగా లేదన్నా. ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. అస్సలు చెప్తున్నాం కదన్నా, ఎక్కడ బోర్ అనిపించదు అన్న, అసలు బోరే లేదన్నా. ఇంకా సీట్లో నాకు అలా కూర్చొని నవ్వుతూనే ఉండాలన్న. చిన్నపిల్లలతో పెద్దోళ్ళకి, పిల్లల నుంచి చిన్నపిల్లల వరకు. థియేటర్లో మాత్రం ఈ జూలై 5 రిలీజ్ అయ్యిందన్నా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం అందరూ చూడాలన్నా. ఏదో చిన్న చిన్న ఫోన్లో అలాంటి చూడకండి అన్న, థియేటర్కి వచ్చి చూస్తే ఈ డెలివరీ బాయ్ గురించి కానీ, ఈ ప్రొడక్షన్ గురించి కానీ చెప్తున్నాం కదా, హనుమాన్ పక్షి గురించి కానీ, ఈ సమాజంలో ఏం జరుగుతుంది ఎలా ఉంది అన్నది మాత్రం ఈ స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టారన్నా. మామూలు లేదని చెప్తున్నాను కదన్నా, సూపర్ చేశారన్నా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నా. ఇంకా లవర్స్ గివర్స్ ఫ్యామిలీస్ పిల్లకాయలు తల్లిలు అందరూ కూడా రావాలన్నా థియేటర్కి. మంచి మూవీ అన్నా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. లోపల చెప్తాను సినిమా చూసానా, డైరెక్టర్ నువ్వే, హీరో నువ్వేనా. మాకు పెళ్ళి కాలేదన్నా, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? అసలు సినిమా చూస్తుంటే అసలు ఇంకా పెళ్ళి కాలేదు, మా పరిస్థితి ఏంటి? నువ్వు కొంచెం చూసుకుని కదా తీయాలి. అసలు అన్న సినిమా విషయంగా వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక కామెడీ, ఒక రొమాంటిక్, ఒక హర్రర్, చాలా అంటే ఒక మంచి సినిమా అన్న. నాకు నచ్చిన సినిమా అన్న. అంటే ఎంత బాగా చేశారు టేకింగ్ కానీ, మీరే హీరో మీరే డైరెక్టర్స్ అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా కష్టం అది తీయడం, మీరు తీశారు, నాకైతే నచ్చిందన్న. మీ హార్డ్ వర్క్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా హీరోయిన్స్ అన్న ఎక్కడ పుట్టామన్న హీరోయిన్స్, అబ్బా బాబా అన్న నిజంగా చెప్తున్నా అన్న. హీరోయిన్స్ సినిమాకి పెద్ద ప్లస్ అన్న. అంత బాగా యాక్టింగ్ చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న. ఇంకా నీ యాక్టింగ్ వస్తే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నువ్వే, హీరో నువ్వే, ఇంకా సింపేషన్ అని చెప్తా. నాకు సెకండ్ మేడం సార్, మేడం అంతే, మనీషా మేడం. అసలు వేరే లెవెల్ అన్న. సినిమా చాలా బాగుందన్న. దీంట్లో ఎక్కడే కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది. జూలై 5 రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే లోపలికి రా చెప్తా అన్నారు. సో ఏం చెప్తారబ్బా అని లోపలికి వెళ్ళి చూసినా అన్న, ఏమేమో చెప్తున్నారన్న. ఇప్పుడు లవ్ గురించి చూపిస్తున్నారు, హారర్ చూపిస్తున్నారు, కామెడీ చూపిస్తున్నారు, లాస్ట్కి ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. సినిమా మాత్రం మామూలుగా లేదన్న, నెక్స్ట్ లెవెల్. ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన పైసలన్నీ వర్త్ అని రాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అన్న గురించి చెప్పాలి, ఈ జనరేషన్లో హీరో అవ్వాలంటేనే కష్టం, డైరెక్టర్ అవ్వాలంటే కష్టం. బట్ అన్ననే రాస్తున్నాడు, అన్ననే తీస్తున్నాడు, అన్ననే మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు.
చూడడానికి ఇంత అమాయకుడు సాఫ్ట్గా లోపల ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్, అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. అండ్ బ్లాక్ స్పారోని ఎక్కడ పట్టారన్న, ఆయన కామెడీ కిలికిలి వామ్మో మామూలుగా లేదు. అంటే ఫ్యామిలీతో వస్తే మంచిగా చూస్తారు సినిమా, లవర్స్తో వస్తే మీరు కూడా కిలికిలి చేసుకుంటారు ఇక లోపల. సో అంతా బాగుంది సినిమా, మామూలుగా లేవు. అండ్ హీరోయిన్స్ అంటే ఇక్కడ తెలుగు నుంచి పట్టారా, తమిళ్ నుంచా, ముంబై నుంచా తెలీదు, బట్ మామూలుగా లేదు సార్. ఆయన మేడం పేరు చెప్పండి సార్, మామూలు మేడం కాదు, మామూలుగా లేదు. మేడం సార్, మేడం అంతే. అసలు ఆమె ఉన్నంత వరకు ఆమెనే చూస్తారు భయ. నేను పక్కన నా లవర్ని చూడలే, ఆ మేడంనే చూసిన. అంతా బాగుంది మేడం మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఆ హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్ కనెక్ట్ అవుతున్నాం, ఈమె వస్తే ఈమెకి. మామూలుగా లేదు, సినిమా మాత్రం బాగుందన్న. మంచి మెసేజ్ అన్న, మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమను మనం చూపించాలి, చెప్పాలి, అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో అడిగందే అమ్మాయినా ముద్ద పెట్టదు అంటారు కదా, సో దాని గురించి లాస్ట్కి మెసేజ్ కూడా బాగా అనిపించింది నాకు. సో ఒకటే చెప్తున్నా, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. అంతేగాన వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడకుంటే మీకు కర్మ. అన్న ఫస్ట్ బ్యానర్ పెట్టినాడు, లోపలికి రా చెప్తా అంటే నేను వెళ్ళినా ఏం చెప్తాడో అన్న అని. అన్న చెప్పలే, మొత్తం దింపేసినాడు. ఫస్ట్ అయితే అన్న ఇంత షర్టు అయితే సింపుల్ వేసుకొని ఎంత డీసెంట్గా ఉన్నాడు. మూవీలో లవర్ బాయ్ సిద్ధు బాయ్ తర్వాత అన్ననే, సిద్ధు బాయ్ తర్వాత లవర్ బాయ్ అన్ననే. అసలు ఏందన్నా మీ యాక్టింగ్ స్కిల్స్, అసలు పీక్స్ వెళ్ళిపోతాడన్న. మంచి మెసేజ్తో, మంచి రొమాన్స్తో, మంచి కొంచెం హారర్ కామెడీతో మంచి సినిమా తీసినాడు అన్న. అసలు దింపేసినావు అన్నాను. అన్న లాస్ట్కి నీ ఫస్ట్ నైట్ అయిందా అన్న? పార్ట్ 2లో అవుతుంది. సో పార్ట్ 2లో అన్న ఫస్ట్ నైట్ అవుతుంది అన్న. ఆఖరికి అవుతుందా అవ్వదా కూడా మనం చూద్దాం, అక్కడ కూడా అవుతుందా అవ్వదా అని చూద్దాం మనం. సో అన్న నీ ఫస్ట్ నైట్ కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది, దాంట్లో హారర్ రేడియం ఇంకా సూపర్ ఉంది అన్న. నువ్వు అవసరం అన్న, పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. కాంగ్రాచులేషన్ అన్న. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి, థియేటర్స్కి వచ్చి లోపలికి రా చెప్తా, అసలు మామూలుగా లేదా. ఇంకా హీరోయిన్స్ అన్నా రాచకమే, లవర్ బాయ్ లోపలికి రా చెప్తా అన్నా. ఏదన్నా అది మాలాంటి సింగిల్స్ ఏమవ్వాలన్నా అన్నా, ఇన్స్పిరేషన్ అన్న. మా వెనకాల అమ్మలు కూడా రావట్లేదన్నా, మీరు ఉన్నారని ఏం చేయాలన్నా. ఏందన్నా ప్రతి ఒక్కరు లవర్స్ చెప్తున్నా, మీరు లవర్స్ సింగిల్స్ కానీ అన్నం చూసి నేర్చుకోండి. ఎందుకంటే నాకు లవర్ లేరు, నేను ఇప్పుడు చూసి అన్నం చూసి ఒక్కరు కాదు, ఏ సినిమాలో అయినా సరే ఒక్కరు ఉంటారు, కానీ మనకి అన్నకి ముగ్గురు ఉన్నారు, 1/3. ఏందన్నా యాక్టింగ్ ఏందన్నా. డెలివరీ బాయ్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు డెలివరీ బాయ్ ఎట్లా పని చేసుకొని, ఎట్లా లవర్ని ఎట్లా సాధించుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి అనేసి మంచి చెప్తున్నారు డెలివరీ బాయ్గా. బట్ ఫ్యామిలీ కూడా బాగా ఇన్ఫర్మేషన్. స్టార్టింగ్ ఏందన్నా పెళ్ళయింది, అన్నీ అయినాయి, శోభనం అవ్వలేదు. నేను షాక్ అయిపోయినా. కానీ పార్ట్ 2లో కంపల్సరీ శోభనం ఎట్లయితుంది అనేది మనకు పక్కా తెలుస్తుంది. సినిమా అయితే సూపర్ హిట్, 100 కోట్లు పక్కా కొడుతుంది అన్న, పక్కా కొడుతుంది. మంచి థ్రిల్ ఉన్న మూవీ. సినిమా చూస్తుంటే టైమింగ్ కామెడీ కానివ్వండి, హీరో గారు బెస్ట్ టైమింగ్ అయింది. టైమింగ్ చాలా బాగుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎస్పెషల్లీ యూత్, మిడిల్ క్లాస్ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి థ్రిల్ అవ్వచ్చు. మంచి సినిమా, బాగా చేశారు. వంశీ గారు, డైరెక్టర్ వంశీ గారు మాత్రం కామెడీ ఎరగదీశాడు. హీరో గారి టైమింగ్ చాలా బాగుందండి. సినిమా అందరూ ఆదరించండి, అందరూ చూడండి. మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి థ్రిల్గా మూవీ ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. సూపర్ మూవీ బ్రో. ఇప్పుడే లోపలికి రా చెప్తాను, మూవీ చూశాను బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో, మస్తు ఉంది మీ యాక్టింగ్, టైమింగ్, ఎవ్రీథింగ్ అనమాట బ్రో. సినిమాలో లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ఇంత అడల్ట్ లిప్ లాగ్ వల్ల, ఓన్లీ లిప్ లాగా. బట్ అడల్ట్ సీన్స్ కూడా సూపర్ ఉన్నాయి బ్రో. నీకు ఒక్క లవర్ అంటే ముగ్గురా బ్రో? ఇక్కడ మీకు ఒక్కరు లేక తంటాలు పడుతుంటే నీకు ముగ్గురా బ్రో? సో సూపర్ ఉందన్నమాట. ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ ఉంది. కిలికిలికిలి అనే మాత్రం కొత్తగా ఉంది బ్రో. అదైతే వంశీధర్ బ్రోది చాలా బాగుందన్నమాట. ఫుల్ ఫన్, ఒక హారర్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది బ్రో. టేకింగ్ మీ యాక్టింగ్ మామూలు కాదు, మీరే డైరెక్టర్, మీ కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ పార్ట్. అండ్ శోభనం ఫస్ట్ నుంచి ఏంది బ్రో? శోభనం కోసం ఇంత లాస్ట్ వరకు నడుస్తుందా? శోభనం ఫస్ట్ జరగదు భయ్యా, దాని నుంచి లాస్ట్ వరకు కూడా జరగదు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది అన్న శోభనం, షూర్ ఉంటుందా? సో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సినిమా బాగుంది బ్రో, అందరూ వచ్చి చూడండి. లోపలికి రా చెప్తా, అది లోపలే చెప్తారంట, బయట చెప్పారంట. లోపల వచ్చి చూడండి. థ్యాంక్ యూ. లోపలికి రా చెప్తా. ఈ సినిమా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే న్యాచురల్గా యాక్ట్ చేశారు మీరు, చాలా బాగుంది. ఎంతో అందంగా తయారయ్యి
బాగా తయారయ్యి ఏదో పెళ్లి చూపుల్లో శోభనం చేసుకున్నారని మీరు వెళ్తే అక్కడ చూస్తే మీద చెయ్యేస్తే అబ్బో అక్కడ ఉంది పెద్ద దెయ్యం. అది చూసి గడగడా వణిగిపోయి పరిగెత్తారు మీరు. చాలా బాగుందండి. ఇలాంటి సినిమా చాలా బాగా ఉంది కాబట్టి అందరూ చూడాలని. లోపలికి రా చెప్తా, నేను మూవీ చూసి వస్తున్నానండి. నిజంగా చాలా సెంటిమెంట్, మెయిన్ చాలా సెంటిమెంట్ అంటే ఒక భార్య భర్తల గురించి నిజంగా చాలా బాగా చక్కగా తీసిన సినిమా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, భార్య ఫోన్ చేస్తే గమ్మున ఎవరు ఎత్తరా, ఎవరు మాట్లాడదాంలే, మధ్యాహ్నం మాట్లాడదాం, సాయం మాట్లాడదాం. అది లవర్ ఫోన్ చేస్తే ఎక్కడున్నావే, మధ్యాహ్నం ఈవినింగ్ సినిమాకా వచ్చేస్తాను అలాగ అంటారు. నిజంగా భార్య ప్రేమ అనేది నాకు కనిపించింది. ఎందుకంటే మా మిస్సెస్ ఆ ఊళ్ళో ఉంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, షూటింగ్ పిచ్ మీద. కాకపోతే ఫోన్ చేసినప్పుడు భార్య కదా, మొన్నే అంటే ఎందుకు చెప్తాను, నిజం చెప్తున్నా, మొన్నే ఫోన్ చేసి ఏమంటే ఒకసారి కొంచెంసేపు మాట్లాడండి అంటది. కానీ ఇక్కడ మనం టెన్షన్స్ తోటి ఆడితో మాట్లాడలేం. కనీసం మీ ఫ్యామిలీతో కొంచెం గడపండి. ఇప్పుడు సినిమాలో అదే నిజంగా చాలా చక్కని స్టోరీ, చక్కగా ఎన్నో సినిమాలు చూశాను, ఇంత చక్కని సినిమా, ఇంత మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ అయితే నిజంగా ప్రమాణం చేస్తున్నాను భయ్యా, ఒట్టుగా చెప్తున్నాను. ఇలాంటి స్టోరీ అయితే నేను చూడలేదు. నిజంగా లోపలికి వెళ్తే ఏం చెప్తారన్నాను. నిజంగా ఒక ఫ్యామిలీ గురించి, ఒక లవ్ గురించి, అలాగే ఒక డెలివరీ బాయ్ పడే కష్టాల గురించి చాలా చక్కగా మంచి సినిమా తీశారు. నిజంగా డైరెక్టర్ గారు సూపర్ గ్రేట్. అంటే నేను శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇవాళ వచ్చింది, ఇవాళ సింగిల్ సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ ఇట్టుకొట్టిన సినిమా అయితే నిజంగా లోపలికి రా చెప్తానండి. తప్పకుండా మిస్ చెప్తున్నాను, మీ లవర్స్తో వాళ్ళతో కాదండి, మీ ఫ్యామిలీని తీసుకొచ్చి చూడండి. నిజంగా మీ మీద ప్రేమ ఇంకా 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 రెట్టింపు అవుద్ది. సూపర్ సార్, కంగ్రాట్. భయ్యా ఇప్పుడే లోపల రా చెప్తాను మూవీ అయితే చూడడం అయితే జరిగింది. లోపలే చెప్తారంటే లోపల చెప్పడం కాదు, చూపించేశారు భయ్య. నిజంగా ఒక భార్య భర్తల మధ్య నేపథ్యం, అలాగే కామెడీ, ఫుల్ కామెడీ భయ్య. ఎందుకంటే మనం రొమాన్స్ ఉంటుంది, ఏది ఉంటుంది అది ఉంటుంది అనుకో, మంచి స్టోరీ భయ్య. ఎందుకంటే అనుమానం అనేది ఉంటే భార్య భర్తల మధ్యలో ఎప్పుడు సుఖం ఉండదు, సంతోషం ఉండదు. మెయిన్ కాన్సెప్ట్ అది. మనం అందరం అనుకోండి రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి, అది కాదు మెయిన్ కాన్సెప్ట్ అది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సార్. మీరు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. ప్రతి సీను సార్ మీ డైరెక్ట్ డెలివరీ కానీ నిజంగా నేనైతే ఇప్పుడు స్విగ్గీలో ఒక తీసుకున్న అయితే జరిగితే స్విగ్గీ నేను జాయిన్ అయిపోతాను సార్. నేను స్విగ్గీలో జాయిన్ అయ్యి, ఎందుకంటే సింగిల్ సార్, నేను అమ్మాయిలు కూడా పడట్లేదు, మీకు ముగ్గురేండి అన్న, మాకు ఒకరే పడట్లేదు అన్న, ఏందన్న ఆఖరి దీంతో కూడా రొమాన్స్ చేస్తాం అన్న, ఏందన్న ఇది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ప్రతి స్టూడెంట్కి కావాలి పెన్ను, ఈ సినిమాలో ఉంది మంచి ఫన్ను, చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా భార్య భర్తల మధ్య నేపథ్యం ఉంది, ఇంత మంచి సినిమాని మిస్ అవ్వద్దు. ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తాయి పోతుంటాయి, కానీ ఈ సినిమా మాత్రం బొమ్మ దద్దరిల్లిపోద్ది అంతే. సూపర్. ఇప్పుడే లోపలికి రా చెప్తానే సినిమా చూశాను భయ్య. అమ్మ తోడి భయ్య, నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలేదు భయ్య. ఈ సినిమాలో ఉన్నాడు భయ్య, సార్ చేస్తున్నాడు భయ్య, ఆటగాడు, పాటగాడు, వేటగాడు, జీటుగాడు అన్నీ సారే. అబ్బా భయ్య, రొమాన్స్, ఆ కామెడీ, పాప ఆ డ్యాన్సు, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎర్రగ చేసాడు అంతే. దీంట్లో సార్ చేస్తున్నాడు యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్లు కానీ, అమ్మాయిలతో, ఆంటీలతో, ఎవరితో పడితే వాళ్ళతో, దొరికిన వాళ్ళతో దొరికినట్టుగా అనమాట. కాబట్టి ఇలాంటిదే కావాలి మాకు, ఇలాంటి సినిమాయే కావాలి. ఈరోజు యూత్ కోరుకున్నారంటే ఇలాంటిది. ఈ సినిమా చూడకపోతే మీకే నష్టం. మీరు ఈ జీవితంలో మీ జీవితంలో సాధించారంటే ఒకటే, ఈ సినిమా చూడండి. చూస్తే మీ జన్మ ధన్యమైపోద్ది అంతే. ఈ రోజు నేను చూసా, నా జన్మ ధన్యమైపోయింది. రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు రాకపోతే ఎప్పటికీ చూసినా 10,000 కోట్లు టార్గెట్ అన్నారు. ఇది అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ చేస్తాం, ఈ సినిమాను ఆడిస్తాం అంతే. హైదరాబాద్లో కాదు, దేశం మొత్తం, ప్రపంచం అంతా ఈ సినిమాను కూడా ఖచ్చితంగా ఆడిస్తాం. 10,000 కోట్లు వచ్చేటట్టుగా చేస్తాం. నేనే చేస్తా దగ్గరుండి సార్. ఈ సినిమా ఒక్కసారి పోయా అప్పులు చేయండి, కిడ్నీలు అమ్మేసుకోండి, బట్టలు అమ్మేసుకోండి, భూములు ఆస్తులు అన్నీ అమ్మేసి ఈ సినిమా చూడండి అయ్యా. ఒక్కసారి సినిమా చూడండి. చాలా సార్, థ్యాంక్ సార్. हाय कंग्रेचुलेशंस भैया आपको, हाय आपको कंग्रेचुलेशंस भैया. थैंक यू लोकपट की रात सब हुई सुपर हिट, मंची చూడొచ్చు సార్. अच्छे सब जने देख सकते, आके फैमिली वाले भी देख सकते और है ना फ्रेंड्स सर्कल में आके सब जने देख सकते. मूवी और अच्छा है. థ్యాంక్ యూ. ఇప్పుడే లోపలికి రా చెప్తా అని నిదానంగా టైటిల్ చూసి అయితే వెళ్ళా. లోపలికి వెళ్ళాక నాకైతే బొమ్మ చూపించేశారు భయ్య. చాలామంది 6 పతిపతుల సినిమా థియేటర్లో అయ్యిందని చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా. 6 పతిపతుల సినిమా మీకు రియాలిటీగా చూపించాడు భయ్య ఇక్కడ. లోపలికి రా చెప్తా. నిజంగా హీరో గారు అయితే ఇచ్చి పడేశారు. డెలివరీ బాయ్ కష్టం ఏంటి, ఎలా చేయగలడు, ఆ ఇలువ ఏంటి, దానికి ఒక ఇలువ ఉంది అని కూడా ఈ సినిమా ద్వారా
ఒక మెసేజ్ చూపించాడు భయ్య. నిజంగా దానికైతే వాట్సాప్. ఎందుకంటే వాళ్ళు వాన పడినా ఏది పడినా ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మనం ఫుడ్ ఆర్డర్ పెడితే మనకి టయానికి తీసుకొచ్చి వేడిగా అందజేస్తున్నారు మనకి నోటి దగ్గరికి. సో అలాంటి బాయ్స్కి ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఈ సినిమాలో. యాక్షన్కి వస్తావా, కామెడీకి వస్తావా, అసలు చెప్పక్కర్లా. చంద్రముఖి 2 వేసుకో, 3 వేసుకో, కాంచన వేసుకో, అమ్మో ఈయనమ్మ అన్నీ ఇచ్చి పడేశాడు ఈ సినిమాలో, మామూలుగా లేదు. అసలు డైలాగ్ వర్షన్ అయితే ఇచ్చి పడేసామన్నా నువ్వు. నిజంగా హీరోయిన్ ల్యాండ్ నుంచి తీసుకొచ్చావు కానీ అన్న నాకు అడ్రస్ చెప్పు కాస్త, నెక్స్ట్ ఏమైనా ఉంటే పెట్టుకుందాం. ఎక్సలెంట్గా చేసిండ్రు నిజంగా. చాలా అంటే చాలా బాగా చేశారన్న. ఆ సాంగ్సే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానీ, స్క్రీన్ ప్లేలే కానీ మంచిగా చెప్పాలంటే ముందు ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ పేరుగా మీ అందరికీ సూపర్ అబ్బా. నెంబర్ 1గా కష్టపడ్డారు మీరు అందరూ కూడా. కెమెరా డిపార్ట్మెంట్ కాదు మొత్తం ఆల్మోస్ట్ అందరికీ చెప్తున్నా, మీ పేర్లు అయితే నాకు తెలియదు కదా, అందరికీ వేసుకోండి. చాలా బాగా వర్క్ చేశారు. సినిమాను మాత్రం తెర మీదకి చాలా మంచిగా చూపించారు. చెప్తున్నా కదా, కొన్ని సంవత్సరాల కింద 6 పరిపతి సినిమా అది గుర్తొచ్చిందంటే అలా తీసుకొచ్చారు హీరో గారు. నిజంగా డైరెక్టర్ గారు వంశీ గారా బో కేవ్ కేక అంతే. హీరో గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు. లేకపోతే ఫస్ట్ నైట్ గురించి, అమ్మాయిల గురించి, వాళ్ళ లవర్ల కోసం చెప్పారు కానీ సినిమా కోసం ఎవరు చెప్పలా. సో ఫస్ట్ సినిమా కోసం మాట్లాడదామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోట్లు పెట్టి సినిమాలు కూడా ఆడట్లా. ఎంత బేభత్సంగా, ఎంత హడావుడి చేసి, ఎంత చొక్కాలు చింపుకున్నా కూడా ఆ మాట చూపు బట్టి వస్తున్నారు థియేటర్కి. కానీ మీ సినిమా విషయానికి వస్తే కనుక తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమా ఇచ్చారు. ఎందుకంటే ఒక మంచి బ్యూటిఫుల్ లాంటి ఒక 3 హీరోయిన్స్, దాన్ని విపరీతమైన రొమాన్స్ లేకపోతే ఏదో హర్రర్ చూపించి సినిమా థియేటర్ రప్పించుకోవడం కాకుండా అసలు సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా ఏదో ఒక సెగ్మెంట్, 3 సెగ్మెంట్లు, మీ ఫ్లాష్ బ్యాక్ సెగ్మెంట్ దగ్గర నుంచి ఇంటర్వెల్కి ఒకటి, ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంకో సెగ్మెంట్, ఇవన్నీ తీసుకెళ్లే విధానం డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా చూపించారు. ఒక హౌస్లో తక్కువ బడ్జెట్లో ఇంకొక 1 crore పెట్టుంటే ఇది మామూలుగా ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ 21 సీట్లో నెగ్గితే తెలంగాణలో మీరు ఒక 21 థియేటర్లు, ఈ సినిమా కరెక్ట్గా 21 థియేటర్లు స్టార్ట్ చేశారనమాట. సో ఒకటేంటంటే ఇది స్లోగా వెళ్తుంది చూడండి, స్లోగా ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే చాలామంది లోపలికి రా అనగానే ఏదో హర్రర్ ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, హర్రర్ బీభత్సమైన కామెడీ. అండ్ ఈయన టైమింగ్, ఈయన హీరో గారు అంటే మిమ్మల్ని ఎవరు ఇంట్రడక్షన్ చేయట్లేదు సినిమాకి. ఈయన హీరో గారు చాలామంది ఈ సినిమా చూశాక అనుకుంటారు అంటే మామూలుగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఇలా ఎవరన్నా తగిలితే బాగుండు కదా, ఇట్లాంటి కొన్ని కైండ్ ఆఫ్ ఆలోచనలు వస్తుంటాయి కదా. సో సరదాగా వెళ్ళిపోయే సినిమా, చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ బోర్ లేకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ మెయిన్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఇది ఎక్కడ కూడా తక్కువగా చూసే అంత ఆలోచన మన మైండ్కి రాదనమాట. చాలా క్వాలిటీగా ఉంది. ఈ సినిమాకి 100కి 200% ఎఫెక్ట్ పెట్టింది ఎవరన్నా ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అండి. అసలు ఆర్ఆర్ అయితే చంపేసాడు. అసలు బీభత్సంగా ఇచ్చారు ఆర్ఆర్. అసలు చాలా బాగుంది. ఎక్కడ అసలు లాస్ట్ కొన్ని సెగ్మెంట్లో ఆ దెయ్యం వచ్చే సీన్ల దగ్గర కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మిస్టేక్స్ వెతకడానికి అయితే ఏమీ లేవండి. చాలామంది సినిమాలకి మిస్టేక్ ఎత్తుతారు కదా, ఇందులో వెతకడానికి లేకుండా సినిమాలో లీలం అయిపోయేటట్టు చేశారు. నిజంగా చాలా బాగుంది. ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం మళ్ళీ. లోపలికి రా చెప్తానంటే లోపలికి వెళ్ళానండి. లోపల చెప్పడాలు ఏమి లేవు, అన్ని యాక్షనే, రొమాన్స్, కామెడీ, హర్రర్ అన్నీ ఉన్నాయండి ఈ సినిమాలోని, మూవీలోని. మెయిన్గా చెప్పవలసింది హీరో గారి గురించి. హీరో గారికి అయితే 3 ఆఫర్లు, 3 బంపర్ ఆఫర్. ఇందులో ఇంకోటి ఏంటంటే మెయిన్ డెలివరీ బాయ్కి ఇన్ని ఆఫర్లు ఉంటాయని ఈ సినిమాలో చూపించారు. ఎన్ని ఆఫర్లు అండి బాబు, ఎక్కడో డెలివరీకి వెళ్తారు, ఆటోమేటిక్గా తగులుతూ ఉంటారు. దాంతోపాటు పన్ను క్రియేట్ చేసి హర్రర్ కొద్దిగా తక్కువ ఉంటుందా, హర్రర్ తక్కువ ఉన్న సోషల్ మెసేజ్ అయితే ఎక్కువ ఉందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కదా, ముందు బతికున్నట్టు ఇప్పుడు ప్రేమ చూపించాలి, కానీ పోయిన తర్వాత ఎంత ప్రేమ చూపించినా ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి. ఆడేమో బతికున్నంతసేపు అనుమానం పడి తర్వాత లాస్ట్లో పోయిన తర్వాత దెయ్యం అయ్యి వచ్చి నువ్వు ప్రేమ చూపించంటే ఎక్కడ చూపెట్టలేరు కదా. అందుకని ఎవరికైనా అది మాత్రం మంచి మెసేజ్. ఆయన అన్నట్టు ఇందాక రివ్యూవర్ ఆయన చెప్పినట్టు ఏంటంటే స్లోగా వెళ్తుందండి మూవీ. స్లోగా అంటే జనాల్లోకి స్లోగా వెళ్తుంది. కంటెంట్ బాగుంది. నెక్స్ట్ డైరెక్షన్ కానీ ట్రీట్మెంట్ ఇదంతా కూడా బాగుందండి. హీరోయిన్స్ అయితే 3 ఉన్నారు, 3 సమానంగా ఉన్నారు. ఏది చెక్కినట్టు అంటే 3 తయారు చేసినట్టు బాగున్నదండి. సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడదగ్గ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, ఎక్కడ వల్గర్ గట్రా లేదు. అంటే పోస్టర్ మీద మీకు కనిపించి ఉండొచ్చు కానీ అది నార్మలే. ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటికీ నార్మలే కాబట్టి పన్నండి. నేను సినిమా చూడడానికి వచ్చినందుకు నాకు సాటిస్ఫై అన్న. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ అన్న, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వచ్చి చాలా సినిమాలు చూశాను, అంత కామెడీ ఏ సినిమా వచ్చినా హర్రర్ అంటే పూర్తి హర్రర్ వస్తుంది, మధ్యలో కామెడీ పెద్ద. కానీ ఇందులో హర్రర్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి.
ఒకటన్న చాలా కంగ్రాచులేషన్స్ అన్న. ఈ సినిమా చూసి నిజంగా నేను ఏదో దెయ్యం సినిమా అంటే వచ్చేసి చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ దీనికి వచ్చిన తర్వాత నేను ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యానో, బ్రహ్మానందం గారి తర్వాత మళ్ళీ మీకే నేను అంత ఎంటర్టైన్మెంట్ అయ్యానన్న. చెప్తున్నాను కదన్న, ఫస్ట్ అయితే చాలా వరకు ఒక భార్యాభర్తలకి సంబంధించిన స్టోరీ ఇది ఒకటి. మేబీ వాళ్ళ మా వాళ్ళే కాకుండా భార్యాభర్తలు కూడా వచ్చి చూస్తే వేరే లెవెల్ ఉంటుంది ఈ సినిమా. ఒకసారి వచ్చి చూడండి, మీ భార్యలు మీరే అర్థం చేసుకుంటారు ఆఖరికి. ఈ సినిమాకి అయితే నా తెలిసినంత వరకు వేరే అన్న నేనైతే నీ దగ్గరకు వచ్చి ఒక 4 రోజులు డెలివరీ బాయ్ కింద నేను నీ దగ్గర కంపల్సరీ తీసుకుంటాను. నీ దగ్గర నేను డెలివరీ బాయ్ కింద నేను వస్తా. ఒక 4 రోజులు నీకు ట్రైనింగ్ ఇచ్చామంటే నాకు 3 వద్దాను, ఒక్కరు చాలన్నా ప్లీజ్ అన్న. నీకైతే 3 నాకు ఒక్కరు చాలన్నా, నాకు ఆ ఒక్కళ్ళని ఇప్పించాను నాకు చాలు అన్న. బ్రహ్మానందం గారి సినిమా పేరు జఫా, లోపలికి రండి చూపిస్తాం నరేంద్ర గారి సినిమా. ఓకేనా? థ్యాంక్స్ అన్న, కంగ్రాచులేషన్స్. హాయ్ అండి, ఇప్పుడే లోపలికి రా చెప్తా సినిమా చూశాను. ఏం చెప్తారా అనుకున్నాను, మంచి మెసేజ్ ఇచ్చారు సార్. రొమాన్స్ ఇవన్నీ కాదు, నిజంగా అనుమానం ఉంటే ఎంత రిలేషన్షిప్స్ అనేవి ఎలా స్పాయిల్ అవుతాయి అన్నది మంచిగా చూపించారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కంటెంట్ కోసమైనా ఇలాంటి సినిమాలు చూడాలి. మంచి కంటెంట్ తీసుకొని ప్రజలకి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది సార్. చాలా బాగా నచ్చింది సార్ సినిమా. హ్యాట్సప్. భార్యాభర్తల మధ్య అనుమానం ఉండకూడదు అనేది చాలా బాగా చూపించారు. అలాగే సార్ యాక్టింగ్ అయితే అసలు నాకు కొత్త పర్సన్లో అనిపించలే. మీరే డైరెక్షన్ చేసి ప్రొడక్షన్ చేసి యాక్టింగ్ అసలు 3 మీరు చేశారంటే అసలు మైండ్ బ్లోయింగ్. మీరైతే అసలు డైరెక్షన్ మంచి సినిమాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అంటే అసలు ఫస్ట్ సినిమాకే మీరు ఇంత మంచి కంటెంట్ తీసుకొచ్చారంటే కళ్ళగట్టినట్టు చూపించారు. మనం ఒకరిని అనుమానిస్తే ఎంత మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నది కళ్ళగట్టినట్టు చూపించారు సారు. అలాగే హీరోయిన్స్ అయితే అసలు చాలా క్యూట్గా సూపర్గా ఉన్నారు. ఎక్కడి నుంచి తెచ్చారో కానీ అసలు నేను హర్రర్ అనుకున్నాను, కానీ కామెడీతో అసలు పగలబడిన వేళ చేశారు మీరు సినిమా మొత్తం. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి, మీకే తెలుస్తుంది సార్ ఎంత మంచి మెసేజ్ ఇచ్చారా. ఈ సినిమా కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళు అనుమానం అనే దానికి కొంచెం దూరంగా ఉంటారు సార్. ఇప్పుడే లోపలికి రా చెప్తా అనే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సినిమాలో లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా లేదన్న. పిచ్చి పీక్స్. రొమాన్స్ అయితే మామూలుగా లేదన్న. 3 హీరోయిన్లతోటి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అసలు మామూలుగా లేదన్న. ఒక్కరికొక్కరు తగ్గలేదన్న ఎక్కడ కూడా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు బీజిఎం కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ కూడా తగ్గలే అన్న. మీ యాక్టింగ్ అయితే సూపర్ అన్న, అసలు మామూలుగా లేదన్న. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అట్లనే ఇంట్లో ఇంకొకటి ఏంటంటే డెలివరీ బాయ్స్ అన్న మంచి మెసేజ్ ఇచ్చిళ్ళు. డెలివరీ బాయ్స్ ఏంటంటే చాలామంది అరే డెలివరీ బాయ్ని చిన్న చూపు చూస్తున్నారు చాలామంది. ఈ సినిమా చూసినాక డెలివరీ బాయ్ కాలర్ ఎత్తుకొని అటు ఇట్లా కాలర్ అరే డెలివరీ బాయ్ అంటే మామూలు విషయం కాదురా, ఒక్కసారి ఈ సినిమా చూడు అని ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూపెడతారన్నా. అది మాత్రం మామూలుగా లేదు. సినిమా మాత్రం మస్తున్నానా, అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఓకేనా? ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి చాలా రావాలని కోరుకుంటూ. హాయ్ అండి, ఇప్పుడే లోపలికి రా చెప్తానే మూవీ చూసాము. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ టైము తనే ప్రొడ్యూసర్, తనే డైరెక్టర్, తనే హీరోగా చేయడం అనేది చాలా కష్టం సార్. మీరైతే చాలా బాగా చేశారు. ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ప్రొడక్షన్ లెవెల్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అయితే ప్రతి ఒక్కరికి మెసేజ్ మాత్రం బాగా ఇచ్చారు సార్ ఈ సినిమాలో. అయితే మీరు ప్రతి హస్బెండ్ అయినా ఒక లవర్ అయినా ప్రేమని చూపిస్తేనే అనేది తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఎవరైనా ప్రేమను చూపిస్తేనే ఈ సినిమాలో బాగా చూపిస్తారు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫుల్ కామెడీ అయితే ఉంది భయ్య. సినిమా అయితే ఇంటర్వెల్ కానించి ఎండింగ్ వరకు చాలా బాగా నవ్వుకున్నాం మేమైతే. ఆ వంశీ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో చాలా బాగా ఇన్వాల్వ్ చేశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మీరు గొప్ప డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూడవచ్చు, లవర్స్ కూడా రావచ్చు భయ్య. ఫ్యామిలీ ఏదో వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా హైలైట్స్ అంటే నాకు ఒక్క మెసేజే నచ్చింది, అదొక్కటే బాగా చూపించారు. ఎవరైనా ప్రేమ చూపిస్తేనే బాగా అది అవతల వాళ్ళకి తెలుస్తుంది అనేది నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అరుదుగా పుడతారన్న, అరుదుగా వస్తారు. ఎందుకంటే ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, రైటరు అన్నీ మీరే చేశారన్న. ఇట్లాంటి సినిమా చాలా తక్కువ సంవత్సరానికి 1-2 వస్తాయన్న. ఏంటంటే ఒక డెలివరీ బాయ్, మనం డెలివరీ బాయ్ని చిన్న చూపు చూస్తాం. అలాంటి డెలివరీ బాయే మెయిన్ హీరో సినిమాలో. అలాంటి ప్రతి ఒక్క డెలివరీ బాయ్లకి ఈ సినిమా అంకితం. ప్రతి డెలివరీ బాయ్లు వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ మనం ప్రేమ చూపించాలి. అవతల మనం ప్రేమ చూపిస్తేనే తెలుస్తుంది. ఆ ప్రేమనే మనం ప్రపోజ్ చేసిన తర్వాతనో మనకు పెళ్ళైన తర్వాతనో మనం వదిలేస్తాం, ప్రేమ చూపించాము. అది ఈ సినిమాలు చూపించారు. ఎందుకంటే మనం ప్రేమ ఇస్తే మనకు ప్రేమ తిరిగి వస్తుంది. సో అందరు తప్పకుండా ఫ్యామిలీతో అందరు చూడండి. ఈ సినిమాలో రొమాన్స్ ఉంటుంది అన్న. 3 హీరోయిన్స్ అందరిని కవర్ చేశాడు అన్న, 3 కవర్ చేశాడు. సూపర్ అన్న.
అన్న ఫైటింగ్ కానీ, యాక్టింగ్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్ కానీ మామూలు పండి లేదన్న. ఈ సినిమాలో మాత్రం మీరు చేసుకోలేదన్న శోభనం. సెకండ్ మన పార్ట్ టూ సినిమాలో మాత్రం కంపల్సరీ శోభనం చేసుకున్నాను. అప్పుడు మేము అందరం వచ్చి చూస్తాం తప్పకుండా.